మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నా తండ్రి నాయన, స్తుతులు, స్తోత్రములు ప్రభా. రాత్రంతయు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి వేకువని లేచి నీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, కొనియాడటానికి ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పెరటి స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటారు, అక్కడ నేను ఉంటారని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సహాయకుడువు, సంరక్షకుడువు, పోషకుడువు అయిన దేవానికి వందనాలయ్యా. ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరట స్తుతించినప్పుడు ప్రభా, వారి స్తుతుల మీద ఆసీనుడు అయిన నా దేవానికి వందనాలయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచండి, పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. స్తోత్రార్హుడా, నీకు వందనాలు నాయన. ఈ రోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నిశ్చయముగా నా తండ్రి మంచి ఈవులను నీకు ఇచ్చేదని మాట్లాడుచున్నావయ్యా. నా తండ్రి పరలోకమందున్న నా తండ్రి, నా తండ్రి తను అడిగిన వారికి అంతటికంటే నా తండ్రి ఎంతో నా తండ్రి నిశ్చయముగా మంచి ఈవులు ఇస్తానన్నావు ప్రభా. నాయన, మేము అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా గొప్ప కార్యములు చేయవాళ్ళు దేవుడు నీవే ఉన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా. నా తండ్రి నాయన, నీ పరిశుద్ధాత్మ నా తండ్రి మాలో ఉన్నప్పుడు ప్రభా, శోధనలో నుంచి తప్పించబడతాము నా తండ్రి. నా తండ్రి ఆ యొక్క దేహమునకు నా తండ్రి పరిశుద్ధాత్మ నా తండ్రి ఆలయముగా మార్చిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీ సన్నిధిలో ఏది అడగాలో ఏది అడగకూడదో నా తండ్రి అట్టి రీతిగా మేము తెలుసుకొని నా తండ్రి నీ సన్నిధిలో అడిగేవారిగా ఉంటకు సహాయం తెచ్చండి. ఈ లోక భోగిచ్చేల కొరకు మీరు నా గురించి అడగొద్దు, కానీ ప్రభా నీ ఏది అవసరమైనదో దాని గురించి నీ సన్నిధిలో మొరపెట్టమన్నావు ప్రభా. మేము దేని గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాము నా తండ్రి, దాన్ని గ్రహించుకుని నా తండ్రి నాయన పరిశీలన చేసుకుని దగ్గర మాట్లాడగల కృపను మాకు అనుగ్రహించండి నాయన. ఇరుకు ద్వారమును ప్రవేశించేవాడుకు నా తండ్రి నాయన విశాల మార్గమును నా తండ్రి ఇస్తానన్నావు ప్రభా. నాశనముకు పోవు ద్వారం వెడల్పుగా ఉంటుంది, కానీ విశాలమై ఉన్న దాని నీకు ప్రభా ద్వారము నా తండ్రి ప్రవేశించున్న వారు నా తండ్రి అనేక మంది ఉన్నారు, కానీ ప్రభా ఇరుకు మార్గమును వెళ్ళి వారికి విశాల మార్గమును ఇస్తానన్నావు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. జీవనకు ప్రభు ద్వారము నాయన ఇరుకును ఆ దారి నా తండ్రి నాయన సంకుచితమై ఉన్నది గనుక దానిని కనుగొని వారు కొందరేనని మాట్లాడుచున్నారయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకునయ్యా. నా తండ్రి ఇరుకు మార్గమును వెళ్ళి వారు కొందరేనని మాట్లాడుచున్నారయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. మాలో అబద్ధము నా తండ్రి, క్రూరత్వము నా తండ్రి, అసూయ, చెడుతనమును నా తండ్రి నాయన నా తండ్రి దూషణకరమైన మాటలు మా హృదయంలో నుంచి తీసివేసి ప్రభా నా తండ్రి మమ్ములను నా తండ్రి పరిశుద్ధపరచమని కోరుచున్నాము నాయనా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మంచి చెట్టు కాని వాటిని నాయన ఫలింపనేరదని ప్రభా, పనికి మాలిన చెట్టును నా తండ్రి మంచి ఫలింపనేరదని మాట్లాడుచున్నవయ్యా. మా హృదయము మంచిగా లేకపోతే మాకు ఫలించే ఫలములు నా తండ్రి మంచిగా ఉండవు కదా ప్రభా. నా తండ్రి మా హృదయములను శుద్ధి చేసుకున్నప్పుడు ఫలభరితమైన జీవితాన్ని మేము చూడగలుగుతామని మీరు మాట్లాడుచున్న దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకొని రాజ్యానికి వారసులుగా మమ్మల్ని సిద్ధపరిచిన దేవుడు ప్రభా. నా తండ్రి సహాయం దయచేయండి నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. ప్రతి బిడ్డల చుట్టూని కావలి కంచి వేసి నడిపించండి. ఈరోజు ఈ వాగ్దానాన్ని ప్రతి బిడ్డలు స్వతంత్రించుకునేలాగున సహాయం దయచేయండి ప్రభా. మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన మీరు నశించుచున్నారు కానీ మీకు నా తండ్రి ఏమి దొరుకుతుందని ప్రభా వెతుకులాడుచున్నారని మాట్లాడుచున్నారయ్యా. మత్సరపడుదురు కానీ నాయన సంపాదించుకోలేరని మాట్లాడుచున్నారయ్యా. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ అడుగునందున నా తండ్రి మీకేమి దొరుకునని మాట్లాడుచున్నావయ్యా. అవునయ్యా, మేము మత్సరపడి నా తండ్రి హత్య చేయొచ్చు, నా తండ్రి దోషణకరమైన మాటలు మాట్లాడుచు పోట్లాడుచు యుద్ధము చేస్తున్నా కానీ అలా మేము ప్రార్థన చేసినప్పుడు మీకేమీ దొరకదని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా. అలాంటి హృదయము మాలో నుంచి తీసివేయమని కోరుచున్నామయ్యా. శుద్ధ హృదయమును మాకు దయచేయండి. నీ సన్నిధిలో నా తండ్రి పశ్చాత్తాపము కలిగి మా యొక్క తప్పులను ఒప్పుకొని ప్రభా ఒప్పుగోలు మనసుతో నీ సన్నిధిలో అడిగినప్పుడు ప్రభా
మాకు నాయన ప్రతి కార్యములు జరిగిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా నా తండ్రి, నీతిని అనుసరించి నడిచే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవ, నిశ్చయముగా నా తండ్రి మీరు మాకు మంచి ఈవులను ఇస్తానన్నావు ప్రభా, జ్ఞాపకం చేసుకోండి నాయన. మా పరలోకపు తండ్రి నీవే ఉన్నావు ప్రభా. మాకు నా తండ్రి నాయన ఇప్పటికంటే నా తండ్రి మేలుకరమైన జీవితం మాకు మీరు కలగజేస్తానని మాట్లాడుచున్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి దుష్టులను ప్రభా దేవుడు తృణీకరించునని మాట్లాడుచున్నావు దేవా, నీకు వందనాలయా, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. దుష్టులను తృణీకరించదనని మాట్లాడుచున్నావయ్యా, దుష్టులను ప్రభా దూరముగా ఉంచుతానని మాట్లాడుచున్నావయ్యా. నా తండ్రి మేము నాయన నీకు దూరముగా లేకుండానట్లు ప్రభా, దుష్టుల ఆలోచన చెప్ప నడవకుండానట్లు ప్రభా, మా హృదయములను ప్రభా నీ వైపు తిరిగి నాయన నలిగిన వారి వలె నా తండ్రి నాయన నీ సన్నిధిలో అడిగే కృపను మాకు దయచేయండి ప్రభా. నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. పునాదులు పాడేబోగా నీతిమంతులు ఏమి చేయగలరు ప్రభా. నా తండ్రి నాయన యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నవాడు కనుక నా తండ్రి యెహోవా సింహాసనము ప్రభా ఆకాశముందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలన చేస్తున్నాడని మాట్లాడుచున్నావయ్యా. ఈ లోకంలో నా తండ్రి మేము నరులుగా జీవిస్తున్నప్పుడు నా తండ్రి మమ్ములను ప్రభా నీ కనుదృష్టి చేత మమ్ములను పరిశీలిస్తున్న దేవుడు ప్రభా. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారులను ఆయనకు అసహ్యులను మాట్లాడుచున్నావయ్యా. నా తండ్రి మీకు అసహ్యకరంగా ఉండేవారిగా మేము లేకుండానట్లు నా తండ్రి నాయన మీరు నా తండ్రి నాయన పరిశుద్ధపరచండి, మమ్మలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన. దుష్టుల మీద ఆయన ఉరుములను కురిపించిన అగ్నిగంధకములు వడగాలులు నా తండ్రి వారికి పానీయ భాగమునని మాట్లాడుచున్నావయ్యా. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతుడు, ఆయన ముఖదర్శనం చేసేదన్న ప్రభా. నా తండ్రి నీతిమంతులు నా తండ్రి యథార్థంగా ఉన్నప్పుడు ప్రభా ముఖదర్శనం చేసేదరని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా. నా తండ్రి లాస్ ఏంజల్స్ ప్రభా, కాల్ఫనియా ప్రభా నా తండ్రి ఆ దేశములు మేము చూస్తున్నామయ్యా. నీ యందు ప్రభా దూషణకరంగా మాట్లాడయ్యారయ్యా, ఎగతాళిగా గేలి చేసినట్లుగా మాట్లాడి ఉన్నారయ్యా. నా తండ్రి భయంకరమైన గాలుల చేత కొట్టబడుచున్న నా తండ్రి అగ్ని గంధకముల చేత నా తండ్రి వారు నాయన కాల్చివేయబడ్డారు ప్రభా. నీ నామాన్ని ఎక్కడైతే నా తండ్రి దూషణకరంగా వెగతాళిగా మాట్లాడతారో ఆ ప్రాంతాలన్నీ నా తండ్రి నాయన దహించి వేస్తుంది కదా ప్రభా. నాడు సొదొమ గొమొర పట్టణంలో ప్రభా పాడైనట్టుగా నా తండ్రి ఈ రోజు నా ఆశంజస్ మేము చూస్తున్నామయ్యా. నా తండ్రి మా దేశమును కాపాడండి, భద్రతను అనుగ్రహించండి, క్షేమాన్ని అనుగ్రహించండి ప్రభా. నా తండ్రి నీకు వందనాలు నాయన. ఎలాంటి తెగుళ్లను ఉపద్రవములను ఏ కీడు రాకుండానట్లు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ప్రభా. సహాయకుడువు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు. ఈరోజు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల్లో నా తండ్రి నాయన ప్రయత్నం చేస్తున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రయత్నాలు ఫలించుటకు సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయనా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ బిడ్డలైతే నా తండ్రి గృహ ప్రవేశాలు చేస్తున్నారు, గృహ ప్రవేశాల ద్వారా నా తని వారి గృహం ద్వారా వారి ఆశీర్వదించబుటకు సహాయం దయచండి. ఎవరైతే శంకుస్థాపనలు చేస్తున్నారో ఆ పనులన్నీ పూర్తవుటకు నా తండ్రి సహాయం దయచేయండి. వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించండి ప్రభా. ఏ బిడ్డలైతే నా తండ్రి ఉద్యోగాలకు వెళ్ళుచున్నారో, ప్రమోషన్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం చూస్తున్న బిడ్డలను భద్రపరచండి. వారికి నాయన వారి పొందుకోన్న ప్రభా యొక్క నా తండ్రి మేలు చేత తృప్తిపడే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయండి ప్రభా. ఇంటర్వ్యూస్ కోసం అటెండ్ అవుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారికి ఉద్యోగాలను సిద్ధపరచమని కోరుచున్నాం. ఇంటర్వ్యూస్ కోసం ఎదురు చూసే వారికి ఇంటర్వ్యూస్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా. నా తండ్రి నీకు వందనాలు. ఏ బిడ్డలైతే హాస్పిటల్లో ఉండి నా తండ్రి ఇబ్బంది పడుచు బాధపడుచున్న బిడ్డలు ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి నాయన ఎవరైతే బిడ్డలు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకుంటున్నారో ఆ బిడ్డలకు నా తండ్రి నార్మల్ టెస్టులకు నా తండ్రి మంచి రిపోర్ట్స్ వచ్చేటకు సహాయం దయచింది, వారి పక్షాన కార్యము చేసి నడిపించమని కోరుచున్నాం. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తూ వెళ్ళుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సాటి అయిన సహకారిని సిద్ధపరచమని కోరుచున్నాము. నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన. గర్భఫలం ఇచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వారి నాయన తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి. గర్భఫలంలో నా తండ్రి వచ్చు నా తండ్రి బలహీనతలు నా తండ్రి మరెన్నడూ వారి దరి చేరకున్నట్లు సహాయం దయచండి. ఆరోగ్యాన్ని ఆయుష్ను దీర్ఘాయువును దయచేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా. ఆపరేషన్స్కు డెలివరీకి సిద్ధపడుచున్న
కూర్చుని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డను క్షేమస్థితిలో ఉంచండి ప్రభా. అనేక మంది చిన్నారి బిడ్డలు ప్రభా బాక్సుల్లో పెట్టుచున్నారు నాయన. తన తల్లి బిడ్డలకు క్షేమంగా చేరుటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు. చిన్న బిడ్డల మీద యవనస్తుల మీద కనబడుచున్న ప్రతి కీడును తప్పించి మేలుగా మార్చండి ప్రభా. వారి రాకపోకల భద్రతను అనుగ్రహించండి. కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళుచుండగా వచ్చుండగా ప్రతి ఒక్క ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవాని కృప రానివ్వమని కోరుచున్నాం ప్రభా. నా తండ్రి మా ఆత్మీయ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి. సేవా పరిచర్లు ఘనంగా జరుగుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. 26వ తారీఖు జరగబోయే మీటింగ్స్లో కూడా మీరు తోడుగా ఉండండి నా తండ్రి. మంచి వాతావరణాన్ని సిద్ధపరచండి. అనేక మంది నా తండ్రి నాయన పిలిచినప్పుడు ప్రభా అక్కడ నా తండ్రి పరిశుద్ధాత్మ శక్తి చేత ఉంటి ప్రభా నా తండ్రి వారి నాయన హృదయములు తాకులాగున సహాయం దయచేయండి నాయన. అలాడు హృదయము తెరిచినట్లుగా ప్రభా నీ దైవదాసులు నిలబడి నా తండ్రి వర్తమానం చెప్పుచున్నప్పుడు ఆ యొక్క బిడ్డలందరి హృదయాలు తెరవబట్టకు సహాయం దయచేయండి నాయన. నీకు వందనాలు. అనేక మంది జనము వచ్చిన నా తండ్రి నీ సువార్తలో నా తండ్రి ఘనంగా నా తండ్రి జరుగుటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆ ప్రతి పరిస్థితిని నా తండ్రిని వెలిగిన దేవుడు ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీ కృప రానివ్వండి నాయన. నా తండ్రి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వ్యాపారంలో ఉన్న కొదువులను తీర్చగలిగిన తండ్రి నీకు వందనాలు. సంయోచితమైన జ్ఞానమునివ్వండి నాయన. పనివారు లేనట్లయితే పనివారిని సిద్ధపరచండి నాయన. సంయోచితమైన జ్ఞానము ఇచ్చి సహాయం దయచేయండి నాయన. వారికి ఏది అవసరమైనదో ఆ ఈవుల చేత నా తండ్రి వారిని నింపబొట్టకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు నాయన. అనేక మంది జీవనోపాధి కోసం నా తండ్రి పశువులను ప్రభా కోళ్లను మేకలను గొర్రెలను పెంచుకుంటూ జీవనాన్ని నా తండ్రి గడుపుచున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. వారిని భద్రపరచండి నాయన. పక్షాదులు దీవించగలిగిన తండ్రివి నీవే ఉండగా జ్ఞాపకం చేసుకుని నడిపించమని కోరుచున్నామయ్యా. నా తండ్రి నీకు వందనాలయ్యా. మా గ్రామాలను ప్రభా మండలాలు జిల్లాలు రాష్ట్రాలు దేశాలుగా నీ సన్నిధిలో మొరపెట్టుచున్న జ్ఞాపకం చేసుకోండి నాయన. మా యొక్క రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకోండి. ప్రజలకు మేలుకరమైన పనులు చేయలాగును జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన. నీకు వందనాలు. నీకు స్తుతులు స్తోత్రములు నాయన. యెరూషలేము క్షేమం కోసం నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా. యెరూషలేమును నా తండ్రి క్షేమకరంగా ఉంచండి నాయన. అక్కడ ఎటువంటి యుద్ధ సమాచారం లేకుండానట్లు ఎలాంటి ఇబ్బందులు కలగకున్నట్లు అక్కడ క్షేమమును నా తండ్రి నాయన సంరక్షతను అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. దినురాలను ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా నా తండ్రి నీ పాదాల దగ్గరకు వచ్చి మొరపెట్టుచుండగా మా ప్రార్థన అంగీకరించబట్టకు సహాయం అనుగ్రహించి నా తండ్రి ఆయన ఉదయం నుంచి మరలా రాత్రి కల్లా ప్రార్థనా సమయం వరకు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలను నా తండ్రి నిశ్చయముగా నువ్వు మంచి ఈవులనిచ్చి ప్రభా నా తండ్రి ఆశీర్వదిస్తానని నడిపిస్తామని నా తండ్రి నీ సన్నిధులు నీ పాదాల దగ్గర అడిగిన విన్నపాలన్నీ జవాబు ఇస్తారని నమ్ముచు త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమున మిక్కుల బ్రతిమలను అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికులనంత నాశనం. యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.